మట్టిలో మాణిక్యం అంటారు కదా, బహుశా పశ్చిమ ఒరిస్సా అడవి బిడ్డ హల్దర్ నాగ్ని చూసే అన్నారేమో. ఈయన కవిత్వం రాసేవరకి దేశానికి కొసలి భాష ఒకటి ఉందని తెలియదు. ఈయన్ని చూసేవరకి అడవి కూడా ఒక మహాకవిని పుట్టించగలదని నమ్మి ఉండరు. కేవలం 3వ తరగతి వరకే చదివి వంటవాడిగా మారిన హల్దర్ రాసే ప్రతి చిన్న కవిత్వం మనసులను మెలిపెట్టగలదు. స్వచ్ఛమైన ప్రకృతిలా ఉండే ఆయన కవిత్వానికి సలాం కొట్టిన వాళ్ళుండరు. అందుకే భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఇప్పుడు అతని కవిత్వం మీద 8 PhDలు జరుగుతున్నాయి. అతని పేరు మీద ఒరిస్సా ప్రభుత్వం అతని సొంత గ్రామంలో కొసలి మాండలికం సాహిత్య పరిశోధన కేంద్రాలను స్టార్ట్ చేయబోతున్నారు. కేవలం ఓనమాలు నేర్చిన కవి మహాకవిగా అంతరించినందుకు వచ్చిన ఫలితమే ఇది. 1950లో పుట్టిన హల్దర్ నాగ్ కుటుంబంలోనే చిన్నవాడు. చర్మకార వృత్తి చేసుకునే కుటుంబం నుంచి వచ్చాడు. తనలా తన పిల్లల జీవితం కాకూడదని స్కూల్ పంపించాడు తండ్రి. కానీ విధి పాము రూపంలో కాటేసింది. తండ్రి పాము కాటుతో మరణించడంతో హల్దర్ నాగ్ 3వ తరగతితో చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి చిన్న చితగా పనులు చేసుకోవడం మొదలు పెట్టాడు. అతని కంటే ముందు పుట్టిన వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్లిపోవడంతో ఒక్కడిగా మిగిలి ఊళ్ళో ఉన్న మిఠాయి దుకాణంలో గిన్నెలు వంట పాత్రలు కడిగే పనికి కుదిరాడు హల్దర్. అక్కడే వంట కూడా నేర్చుకున్నాడు. ఊరి పెద్ద మనిషి అతని స్కూల్లో వంటవాడిగా పెట్టాడు. దాదాపు 12 ఏళ్ళు అక్కడే వంటవాడిగానే బతికాడు. అప్పుడే చేతిలోకి పెన్ను తీసుకొని కవిత్వాలు రాయడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తనదైన కొత్త శైలిలో కవిత్వాలు రాస్తూ అందరికీ రోల్ మోడల్ గా నిలుస్తున్నాడు హల్దర్ నాగ్. మరి హల్దర్ నాగ్ గురించి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.